మనం వార్డు సభని 19వ వార్డులో నిర్వహించుకుంటున్నాం. ఈ యొక్క వార్డు అధ్యక్షులు నరసింహారెడ్డి గారికి, చైర్మన్ పన్నెలదేవి శ్రీనివాస్ గారికి, మిగతా నాయకులకి, ముఖ్యంగా ఈ వార్డు సభ్యులకి, వార్డులో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, రేషన్ కార్డులు అనేది మీ వార్డులో 29 రేషన్ కార్డులు రావడం జరిగింది. ఇంకా రాని వాళ్ళు సుమారు మీ సేవలు అట్లా అప్లై చేసుకున్నారు. ఎవరన్నా కార్డు అర్హులు అయితే ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా 100కి 100% రేషన్ కార్డు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అరే 29కే వచ్చినాయి మాకు రాదేమో అనే భ్రమలో ఉండకండి. తప్పకుండా మన ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా निरंतर प्रक्रिया है, इवालने అయిపోదు. ఇది आज ही खत्म नहीं होता अम्मा. अगर समझ लो आपको नया आया, टेंशन लेने का जरूरत नहीं है. 100% आपको रेशन कार्ड देने का कांग्रेस गवर्नमेंट का वादा है. और 10 साल पुराना भी गए सो टीआरएस गवर्नमेंट 10 साल में एक रेशन कार्ड. अम्मा కొద్దిగా होइनांडी, थोड़ा सा 2 मिनट रुको अम्मा, కొద్దిగా రాయడం ఆపండి. 10 साल में अभी तक नया रेशन कार्ड किसी को भी नहीं दिए सो है. अगर आपका घर में आपका बेटा का शादी हो गया तो बेटा को और आपका क्या बोलते कोडल को नया रेशन कार्ड आप बना सकते. अगर किसी कोई है इंట్లో ఎవరన్నా మనము లాస్ట్ టైం అప్పుడు రేషన్ కార్డ్ తీసుకున్నప్పుడు మన ఇంట్లో పిల్లలు లేరు, తర్వాత పిల్లలు 10 సంవత్సరాలు అయింది కనుక పిల్లలు పుట్టింటారు. అది కావాలంటే మనం దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఏది ఉన్నా సరే మీ యొక్క అధ్యక్షులు ఉన్నారు, ఆఫీసర్లు ఉన్నారు, తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా కానీ ప్రభుత్వం ఉంది, మీకు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తాం. అట్లనే ఇంద్రమ్మ పథకం ఏదైతే జాగా ఉండి ఇల్లు లేని వారికి మొదటి ప్రాధాన్యతలో ఇప్పుడైతే ఒక 16 మంది జాగా ఉండి ఇల్లు లేని అంటే కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి మన ప్రభుత్వం ద్వారా బీసీలు అయితేనేమో 5 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీ అయితేనేమో 6 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి గారి ద్వారా ఈ 16 మందికి వస్తాయి. ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారు సుమారు 160-170 మంది ఉన్నారు, వాళ్ళకి ఇక్కడ జాగా ఏముందో చూసుకోవాలా. చూసుకొని రానున్న రోజుల్లో వాళ్ళకి జాగా కల్పిస్తూ మళ్ళీ మనము ఇల్లు కట్టుకోవడానికి మన ప్రభుత్వం ద్వారా మీకు 5 లక్షలు కానీ 6 లక్షల రూపాయలు కానీ ఇస్తాం. అట్లనే ఇక్కడ గత ప్రభుత్వంలో ఒక 300-350 ఇండ్లు ఇక్కడ గోవిందపేటలో కానీ ఇటు కింద వార్డులో కానీ కట్టడం జరిగింది, 13వ వార్డులో. దానికి కూడా ఎవరైనా అర్హులు ఉంటే కూడా తొందరలోనే వాళ్ళని కూడా గుర్తించి, మన ఆఫీసర్లు అదే ప్రక్రియలో ఉన్నారు, వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకు కూడా తప్పకుండా ఇస్తాం. అట్లనే అసలు జాగానే లేదు మాకు, ఈ భూమి లేదు, ఏం లేదు అన్న వాళ్ళకు కూడా, లేబర్ పని చేసుకునే వాళ్ళకు కూడా మన ప్రభుత్వం ద్వారా సంవత్సరానికి 12,000 రూపాయలు మన ప్రభుత్వం ద్వారా ఇస్తున్నాం. అది కూడా ఆల్రెడీ మొత్తం లిస్టు కూడా తయారైంది. ఒకవేళ దాంట్లో కూడా ఎవరైనా రాకపోతే మన నాయకులకు చెప్తే మీకు తప్పకుండా రానున్న రోజుల్లో అవి కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లనే భూమి ఉన్న వాళ్ళు గతంలో రైతు భరోసా కింద ఎకరాకి 10,000 ఇస్తుండే, మన ప్రభుత్వం ద్వారా 12,000 రూపాయలు ఇస్తున్నాం. ఎన్ని ఇబ్బందులున్నా గత పాలకులు మనం 2014 తెలంగాణ వచ్చిన సమయంలో 70,000 కోట్ల ఉన్న అప్పుని సుమారు 7 లక్షల కోట్లకు తీసుకుపోవడం జరిగింది. ఫైనాన్షియల్గా బాగా ఇబ్బందులు ఉన్నా సరే మనం హామీ ఇచ్చినాం కనుక ఆ హామీలు నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా అందరికీ న్యాయం చేస్తుంది. మీకు ఇంకా ఏదైనా ఇబ్బంది ఉన్నా మాకు చెప్పండి, తప్పకుండా అందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మా నాయకులు అందరూ తీసుకుంటారని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఆఫీసర్లకు కూడా చెప్తున్నా, ఎవరు ఏ రకమైన సమస్య ఉన్నా మంచిగా నవ్వుకుంటా వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకోండి. సాధ్యమైనంత వరకు మనం మన ప్రభుత్వం ద్వారా ఇప్పిద్దామని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ.